హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ఆర్మల్లా వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఒక మంచి టేస్టీ రెసిపీ చూపించబోతున్నానండి. కేవలం 3 ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా, హెల్దీగా ఒక మంచి స్వీట్ రెసిపీ వెన్నుండలు చూపించబోతున్నాను. ఈ బటర్ బాల్స్ గట్టిగా లేకుండా లోపల గుల్లగా వచ్చి నమిలేటప్పుడు చక్కగా క్రిస్పీగా, తియ్యగా వెన్న టేస్ట్ తెలుస్తూ చాలా రుచికరంగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ఒకసారైనా ట్రై చేసి చూడండి. వీటి కోసం నేను ఒక గ్లాసు బియ్యం, స్టోర్ బియ్యమే యూజ్ చేశాను. అవి 24 అవర్స్ నానబెట్టానండి. అంటే ఇవాళ సాయంత్రం పడుకునేటప్పుడు బియ్యం నానబెట్టుకుంటే రేపు మార్నింగ్ ఒకసారి కడిగేసి మళ్ళీ మంచినీళ్ళు పోసి సాయంత్రం వరకు మళ్ళీ నాననివ్వాలి. సో 24 అవర్స్ నానిన తర్వాత ఆ బియ్యంని మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగేసి వడకట్టి నీళ్ళన్నీ పోయిన తర్వాత ఆ బియ్యంని ఒక క్లాత్ మీద వేసి కొంచెం తడి అంతా అబ్జార్బ్ చేసుకునేటట్టుగా తుడుచుకోవాలి. ఎక్కువ వాటర్ ఉంటే ఏమవుతుందంటే బియ్యం మిక్సీలో వేసేటప్పుడు ముద్దలాగా అయిపోతుంది. సో వాటర్ అనేది పూర్తిగా లేకుండా చూసుకోవాలి. కొంచెం కొంచెం బియ్యం మిక్సీలో వేసి పిండి పట్టుకోవాలి. అలా చేసుకున్న పిండిని జల్లించుకొని తీసుకోవాలన్నమాట ఈ రెసిపీ కోసం. ఒక గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు పిండి అయితే వస్తుందండి, తడి బియ్యం పిండి. సో ఇలా 2 గ్లాసులు తడి పిండిని తీసుకొని దాంట్లో ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న వెన్నని మాత్రమే యూజ్ చేయాలి, సాల్టెడ్ బటర్ కాదు. ఈ పిండికి 4 స్పూన్లు బటర్ అయితే సరిపోతుందండి. ఇలా తడి బియ్య పిండిలో తగినంత వెన్న వేసుకొని ఇలా చక్కగా ముద్దలాగా అయ్యే వరకు, మెత్తగా అయ్యే వరకు కలుపుకోవాలి. వెన్న చూసుకుంటూ వేసుకోవాలండి. ఒకేసారి ఎక్కువ వేసేస్తే పిండి ముద్ద లూజ్ అయ్యే అవకాశం ఉంది. సో కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ కలుపుకోవాలి. పిండి ముద్ద మరీ గట్టిగాను కాకుండా అలాగని లూజ్గాను కాకుండా చూసుకోవాలి. తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ వెన్న ఉండలు క్రాక్స్ లేకుండా స్మూత్గా వచ్చేలాగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో ఉంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి హీట్ చేయాలి. ఆయిల్ మరి ఓవర్ హీట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీడియం ఫ్లేమ్లో పెట్టి కాస్త హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ వెన్న ఉండల్ని ఒక్కొక్కటిగా నూనెలో వేయాలి. లో ఫ్లేమ్ కన్నా కొంచెం ఎక్కువ మంట, అలాగే మీడియం ఫ్లేమ్ కన్నా కాస్త తక్కువ మంట మీద ఇవి కాల్చుకుంటే బాగుంటాయి. ఇలా ఒక్క వాయి కాల్చుకోవడానికి నాకైతే 15 మినిట్స్ వరకు టైం పట్టిందండి. ఈ వెన్న ఉండలు అనేవి కాస్త స్లోగా కాలుతాయన్నమాట. లోపలి దాకా మొత్తం ఈవెన్గా కాలాలి, పచ్చేమీ ఉండకూడదు లోపల. అప్పుడు మాత్రమే లోపల గుల్లగా ఏర్పడి తినేటప్పుడు క్రిస్పీగా ఉంటాయి. 2 మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ మొత్తం ఈవెన్గా వేగేలాగా చూసుకోవాలి. సో ఇలా అన్ని బాల్స్ని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని పొయ్యి మీద పెట్టి దాంట్లో ఒక గ్లాస్ బెల్లం వేసుకున్నాను. గ్లాస్ కన్నా కొంచెం తక్కువగా వేసుకున్నానండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసి పాకం పెట్టుకోవాలి. ఈ పాకం కొంచెం ముదురు పాకం రావాలండి. పల్లి చిక్కీ పట్టుకుంటాం కదా, వేరుశనగపప్పు పాకం. సో అలా రావాలన్నమాట. ఒక 15 మినిట్స్ వరకు టైం పడుతుంది. ఇక్కడ చూసారు కదండి, పాకం ఈ విధంగా రావాలి. అరిసెల పాకం అంత గట్టిగా కాదు కానీ ఈ మాదిరిగా వస్తే సరిపోతుంది పాకం. ఇలా పాకం రెడీ అయిన తర్వాత కొద్దిగా యాలకుల పొడి వేసి మళ్ళీ ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని కాల్చి పెట్టుకున్న వెన్న ఉండలన్నిటినీ ఈ పాకంలో వేసి అన్ని బాల్స్కి ఈ బెల్లం సిరప్ అనేది కోట్ అయ్యే విధంగా తిప్పుతూ ఉండాలి పాకం ఆరిపోయే వరకు. పాకం పట్టిన గిన్నె వెడల్పుగా ఉంది కాబట్టి ఈ వెన్న ఉండలనే పాకంలో వేశాను. అలా కాకుండా ఏదైనా చిన్న గిన్నెలో బెల్లం పాకం పట్టుకున్నట్లయితే వేయించి పెట్టుకున్న వెన్న ఉండలన్నింటినీ ఒక వెడల్పాటి గిన్నెలో వేసి ఈ పాకం తీసుకెళ్ళి ఆ వెన్న ఉండల్లో కలిపేసైనా తిప్పుకోవచ్చు. ఎలా చేసినా సరే ఈ వెన్న ఉండలన్నింటికి ఈ బెల్లం పాకం బాగా కోట్ అయ్యే విధంగా, అంటే బాగా పట్టే విధంగా కలుపుతూ ఉంటే ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా వస్తాయి చక్కగా.
4-5 నిమిషాల్లో ఇలా బెల్లం పాకం అంతా ఆరిపోతుంది. ఈ వెన్న ఉండలకి పాకం చక్కగా పడుతుంది. అంతేనండి, హెల్దీ అండ్ టేస్టీ సింపుల్ రెసిపీ వెన్న ఉండలు రెడీ అయిపోయాయి. మరి మీకందరికీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే తెలిసిన వాళ్ళకందరికీ షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.